సినిమాకి ఆ టైటిల్ ఎందుకు పెట్టారో సినిమా పార్ట్ 1 చూసిన వాళ్ళకి డెఫినెట్ గా అర్థమవుతుంది. దట్ ఈస్ రిలేటెడ్ టు దట్ స్టఫ్. సో ఇప్పుడు అది కూడా కంటిన్యూ అవుతుందా లేదా ఇందులో ప్రాబ్లమ్ ఐ మీన్ ద ఇష్యూ ఆర్ వాట్ ఎవర్ డిఫరెంట్ గా ఉంటుందా? అది కూడా ఉంటుందండి. ఓకే. బట్ దాంతోపాటు వేరే ఏంటంటే ట్రాక్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు అది నేను రివీల్ చేయలేను, బట్ దట్ ఈస్ జస్ట్ వన్ ఆఫ్ ద ట్రాక్స్. ఓకే. పార్ట్ 1 లోంచి తీసుకున్న కొన్ని అంశాలలాగా ఇదొక అంశం అంతే. దానికి ఇంకా కొత్త లేయర్స్ యాడ్ చేశారు. yes yeah చాలా ఉంది స్టఫ్. కానీ టీజర్ చూసాక ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో పెరిగిపోయాయండి. అంటే ఇప్పుడు మీకు ఏంటంటే మత్తు వదలరా పార్ట్ 1 ఇస్ ద ట్రైలర్ ఫర్ మత్తు వదలరా 2 లాగానే, కాబట్టి ఇట్స్ ఆల్రెడీ వర్క్. కాకపోతే ఏదైతే యాక్షన్ డోస్ అది పెంచారో ఆ థ్రిల్ కనిపిస్తోంది మాకు. సో దానివల్ల సినిమా స్కేల్ కూడా పెరిగింది అనేది క్లియర్ గా కనిపిస్తోంది. సో వాట్ ఈస్ దిస్ ఇంపార్టెన్స్ ఆఫ్ యాక్షన్, క్రైమ్, థ్రిల్ ఇన్ ద ఫిల్మ్? ఎలా ఉండబోతోంది దట్ పార్ట్? అంటే యాక్షన్ సినిమాగా అయితే నేను దీన్ని అననండి, బట్ డెఫినెట్గా మీరు అన్నట్టు స్కేల్ పెరిగింది. బికాజ్ అంటే బడీ కాప్ జానర్ కింద చేయొచ్చు. అంటే ఈ డెలివరీ బాయ్స్గా ఉన్నోళ్ళు ఈ ఏజెన్సీలో జాయిన్ అయ్యి అండర్ కవర్ ఏజెంట్స్గా ఉన్నారు కాబట్టి ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఆ లెవెల్ ఇంప్రూవ్మెంట్. బట్ మత్తు వదలలో ఏదైతే కోర్ ఎమోషన్ ఆఫ్ డార్క్ కామెడీ, ఈ ఇరకాటంలో పాడటం, దాంట్లోంచి బయటికి రావాలి అన్న ఈజీ ఆ కామెడీ యాజ్ ఇట్ ఈస్ ఆ ఫ్లేవర్ అలాగే ఉంటుంది. ఓకే. అంటే మత్తు వదలరా పార్ట్ 1 లో ఎంత కామెడీ ఫన్ వర్కౌట్ అయినా మీకు ఏదైతే ఆ ఇంట్లో సెటప్ అదంతా పెట్టారో ఐ థింక్ దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్. అంటే అప్పటిదాకా అసలు దాని గురించి తెలీదు, మనం ఎవరం అసలు విఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్ కదా. చాలా కొత్తగా అనిపించింది, చెప్పిన విధానం నచ్చింది. సో దీని యూఎస్పీ ఏంటి అంటే ఏం చెప్తారు మరి? అలాగా యాక్చువల్గా అంటే థ్రిల్లర్ కదండి, ఐ వుడ్ సే దట్ స్టోరీ ఇస్ ద యూఎస్పీ. దాంట్లో ఉండే ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా. సో దానికి మించి యూఎస్పీ లేదండి. ఎవరైనా స్పాయిలర్ వాళ్ళు ఉంటారు కదా, స్పాయిలర్ ఇవ్వడం, చూసి స్పాయిలర్ ఇవ్వడం దూరంగా ఉండండి. ఓకే ప్లీజ్, ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ద ఫిల్మ్ దూరంగా ఉండండి. ఓకే. SBI IRCTC క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని 1750 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి IRCTC యాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ టికెట్స్ బుక్ చేస్తే 350 రూపీస్ ఆఫ్ వస్తుంది. ఓన్లీ IRCTC యాప్ లో మాత్రమే బుక్ చేస్తే 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్. ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద 10x రివార్డ్ పాయింట్స్, 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా కింద లింక్ ని క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి.